హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనము మూవింగ్ యావరేజెస్ చూద్దాము. మూవింగ్ యావరేజెస్ నేను పైథాన్లో అలాగే పవర్ బిఐలో ఈ రెండు అప్లికేషన్స్లో ఎలా చేయాలనేది క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను నేను. సో మూవింగ్ యావరేజెస్ గురించి నేనేం చెప్పట్లేదు ఇందులో, బట్ మూవింగ్ యావరేజ్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సెల్ తీసుకొని ఎక్సెల్‌లో మనం మూవింగ్ యావరేజ్ ఎలా చేస్తాము అనేది చూపిస్తా. ఎందుకంటే ఇది కొంచెం సింపుల్ కాబట్టి మీకు అర్థమవుతది ఎక్సెల్‌లో ఎలా చేస్తామనేది. అండ్ ఇది నా డేటా సెట్. నేను ఈ డేటా సెట్‌ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. యాక్చువల్‌గా అది సీఎస్‌విలో ఉంది. సో సీఎస్‌విలో ఓపెన్ చేసే కంటే మనం ఎక్సెల్‌లో ఇంపోర్ట్ చేసుకోవడం బెటర్ కాబట్టి సో డేటా నేను డైరెక్ట్‌గా ఎక్సెల్‌లో ఇంపోర్ట్ చేస్తున్నా. సో ఎక్సెల్‌లో మనం ఇంపోర్ట్ చేసుకున్నాం డేటాని. ఇక్కడ మనకేంటంటే 9 ఎంఏ 9 మూవింగ్ యావరేజ్ అనేది మనం చేద్దాం. సో ఈ మూవింగ్ యావరేజ్ చేయడానికి కన్వర్ట్ టు రేంజ్. ఓకే. సో మూవింగ్ యావరేజ్ ఎలా చేస్తామంటే డేటాలోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ డేటా అనలిటిక్స్ అని ఒక ఆప్షన్ అనేది వస్తుంది. సో అది మనం స్టార్టింగ్లో ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ లేదు అని అంటే మాత్రం మనము ఆల్రెడీ ఉందంటే మాత్రము మనము దాన్ని డైరెక్ట్ యాక్సెస్ చేసుకోవచ్చు. సో దాన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలని అంటే ఆప్షన్స్, ఇందులో యాడిన్స్లోకి వెళ్ళాలి. అనాలిసిస్ టూల్ ప్యాక్, గో. సో అనాలిసిస్ టూల్ ప్యాక్ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డేటా అనాలిసిస్ అని ఒక ఆప్షన్ వస్తుంది. డేటా ట్యాబ్లో డేటా అనాలిసిస్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మూవింగ్ యావరేజ్ అని చెప్పేసి కదా. సో ఇది సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి ఓకే ఇవ్వాలి. ఫస్ట్ ఇన్పుట్ రేంజ్ అడుగుతుంది. సో ఇన్పుట్ రేంజ్ మన సేల్స్ అండ్ ఇంటర్వెల్ వచ్చేసి 9 ఎంఏ అండ్ అవుట్పుట్ రేంజ్ మనకి ఇక్కడ కావాలి కాబట్టి సో నేను ఈ సెల్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ ఓకే ఇస్తున్నా. సో ఓకే ఇచ్చిన తర్వాత చూడండి 1 2 3 4 5 6 7 8. సో ఫస్ట్ 8 మనకి ఏమీ రావు. సో వీటి యొక్క యావరేజ్, వీటి యొక్క యావరేజ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనకి చూపిస్తుంది. సో ఇక్కడ యావరేజ్ చూసుకోవచ్చు మీరు 5403.22. సో 5403.22. సో ఇట్లా మనకి యావరేజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. సో సింపుల్గా మన యావరేజ్ ఫంక్షన్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ డేటా అనాలిసిస్లో ఆల్రెడీ మనకి ఆప్షన్ ఉంటుంది కాబట్టి యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇది ఎక్సెల్లో చాలా సింపుల్ ఎక్సెల్లో. అండ్ ఇప్పుడు మనం పవర్ బిఐలో చూద్దాం. సో పవర్ బిఐలో కూడా నేను డేటా అనేది ఇంపోర్ట్ చేసుకున్నా. ఇందులో మనము 9 ఎంఏ 9 మూవింగ్ యావరేజ్ చూడాలి కాబట్టి ఈక్వల్ టు టిఎఫ్ డాట్ సేల్స్ మీద చూడాలి డాట్ రోలింగ్. సో రోలింగ్ వచ్చి 9 మూవింగ్ యావరేజ్ కాబట్టి రోలింగ్ 9 తీసుకోవాలి. అండ్ ఇందులో మనకి యావరేజ్ కావాలి కాబట్టి మీన్. ఓకే. సో ఇప్పుడు కనుక మనం చూస్తే ప్రింట్ డిఎఫ్. సో మనకి సేమ్ ఆన్సర్ అయితే ఇక్కడ కూడా వచ్చింది. డేట్, సేల్స్ అండ్ 9 ఎంఏ. ఫస్ట్ 8 మనకి ఏమీ కనిపించదు. దాని తర్వాత 5403.22 5220.44. సో సేమ్ ఆన్సర్ మనకి ఇక్కడ కూడా వచ్చింది. సో ఇవి రెండు చాలా సింపుల్. అండ్ ఇప్పుడు మనం పవర్ బిఐలో చూద్దాం. సో పవర్ బిఐలో ఫస్ట్ డేట్ అండ్ సేల్స్ రెండు తీసుకుంటున్నాం. సో మనకి ఇక్కడ డేట్ వచ్చింది, సేల్స్ వచ్చింది. అండ్ మనం డైరెక్ట్గా ఒక ఫంక్షన్ అయితే లేదు మూవింగ్ యావరేజ్ చేయడానికి. సో దానికోసం మనం ఒక డాక్స్ అనేది క్రియేట్ చేయాలి. సో చూపిస్తాను నేను మీకు. 9 ఎంఏ అనే ఒక డాక్స్ క్రియేట్ చేద్దాం. MA_9 ఈక్వల్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వేరియబుల్ తీసుకుందాం. సో వేరియబుల్లో పీరియడ్ తీసుకుందాం. సో మనం పీరియడ్స్ క్యాలిక్యులేషన్ చేద్దాం. ఫస్ట్ పీరియడ్స్లో మనం ఏంటి, డేట్స్ ఇన్ పీరియడ్. ఇందులో మనకి ఏమేమి అడుగుతుంది, డేట్స్, స్టార్ట్ డేట్, నెంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ అండ్ ఇంటర్వెల్ 4 ఉన్నాయి. సో డేట్స్ ఎక్కడ ఉన్నాయి మనకి, డేట్ సేల్స్లో డేట్ కాలం
దాని తర్వాత స్టార్ట్ డేట్ ఏంటి? స్టార్ట్ డేట్ వచ్చి మనకి మిన్ ఆఫ్ సేల్స్ డేట్. సో, స్టార్టింగ్ డేట్ నుంచి మనకు కావాలి కాబట్టి సేల్స్ డేట్. సో, స్టార్టింగ్ డే నుంచెల్లి మనకి మూవింగ్ యావరేజ్ అనేది తీసుకోవాలి కాబట్టి మనం మినిమమ్ డేట్ ఇందులో ఏదైతే టేబుల్‌లో మన మినిమమ్ డేట్ ఉందో ఆ డేట్‌ని మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం. అండ్ మనకి నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ అంటుంది. సో, మనం ఇక్కడ 9 ఇవ్వాలి. -9 ఇవ్వాలి. 9 ఇవ్వకూడదు. ఓకే. సో, ఇది -9 అంటే స్టాప్ 9 అనేటివి తీసుకుంటది. అండ్ ఇందులో మనకి ఇంటర్వెల్ వచ్చేసి డే. సో, ఇక్కడ చేసిందంతా కూడా డే వైజే కాబట్టి ఇక్కడ కూడా మనం డే తీసుకుంటాం. సో, ఇక్కడ మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇది ఏమవుతదనంటే ఒక టేబుల్ అనేది క్రియేట్ అవుతది. ఓకే. డేట్స్ అండ్ పీరియడ్‌లో ఇది టేబుల్ అనేది క్రియేట్ అవుతది. సో, మనం దీన్ని ఏం చేస్తామనంటే కౌంట్ రోస్ తీసుకుందాం. ఇందులో యాక్చువల్‌గా ఎన్ని రోస్ ఉన్నాయో చూద్దాం. పీరియడ్. ఓకే. సో, దీన్ని గనక యాడ్ చేస్తే మనకి చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8 దాని తర్వాత 9 ఇవన్నీ కూడా రిపీట్ అవుతాయి 9 అని. ఎందుకనంటే మనము ఎంఏ అనేది ఇంటర్వెల్స్ అనేటివి 9 తీసుకున్నాం కాబట్టి. ఓకే. సో, ఇక్కడి వరకు స్టాప్ అయిపోతది. అండ్ ఇక్కడ నుంచి అన్నీ కూడా 9 ఉంటాయి. ఇక్కడ నుంచే మన క్యాలిక్యులేషన్ అనేది స్టార్ట్ అవ్వాలి. 631 నుంచి మన క్యాలిక్యులేషన్ అనేది స్టార్ట్ అవ్వాలి. మిగతాయి ఉన్న ఎన్ఏస్ అన్న అయ్యుండొచ్చు. మేబీ 0 అన్న అయ్యుండొచ్చు. ఏదన్నా ఉండొచ్చు. ఓకే. బట్ స్టార్టింగ్ మాత్రం మన క్యాలిక్యులేషన్ ఏమి చూపించకూడదు. సో, ఇక్కడి వరకు మనం పీరియడ్స్ అనేది తీసుకొచ్చాం. ఇప్పుడు మనము సేల్స్ యొక్క టోటల్ తీసుకొద్దాం. టోటల్ సేల్స్ క్యాలిక్యులేట్ సమ్ ఆఫ్ సేల్స్. ఇందులో పీరియడ్ తీసుకుందాం. ఓకే. ఫిల్టర్ వచ్చేసి పీరియడ్. సో, ఇప్పుడు గనక మనము టోటల్ సేల్స్ తీసుకుంటే క్యుములేటివ్ సేల్స్ అనేది వస్తది. ఫస్ట్ వన్ ఇది అండ్ సెకండ్ వన్ ఈ 2 ప్లస్ చేస్తే ఇది. తర్వాత ఇవి 3 ప్లస్ చేస్తే ఇది. తర్వాత ఇవి 4 ప్లస్ చేస్తే ఇది. సో, అది నేను మీకు ఇక్కడ కూడా చూపిస్తా. క్యుములేటివ్ సేల్స్ డేట్ సేల్స్ డాట్ క్యుములేటివ్ సమ్. ఓకే. సో, ఇక్కడ కూడా మనము డైరెక్ట్ మనం తీసుకోవచ్చు. డాట్ సేల్స్ డాట్ క్యుములేటివ్ సమ్. ఓకే. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 8812 100079 16623 సో, అవే నంబర్స్ మనకి ఇక్కడ కూడా వస్తున్నాయి. సో, ఇదంతా కూడా క్యుములేటివ్ సమ్. అండ్ సో, ఇక్కడ వరకు మనం తీసుకొని వచ్చాం. నెక్స్ట్ మనము ఏదైతే డే ఉందో ఆ క్యాలిక్యులేషన్ అనేది తీసుకోవాలి. వేరియబుల్ డే సో, అండర్‌స్కోర్ డే ఇలా ఇస్తా నేను. ఈక్వల్ టు క్యాలిక్యులేట్ సేల్స్ యొక్క డిస్టింక్ట్ కౌంట్ తీసుకుందాం. ఓకే. సేల్స్‌లో ఈ డేట్ యొక్క డిస్టింక్ట్ కౌంట్. సో, డిస్టింక్ట్ కౌంట్ ఏమొస్తది? 1 అనే వస్తది. పీరియడ్. ఓకే. సో, ఇక్కడ మనము అండర్‌స్కోర్ డే సో, సేమ్ మనకి ఏదైతే రిజల్ట్ వచ్చిందో అదే రిజల్ట్ ఇక్కడ కూడా వస్తుంది. మనం ఇక్కడ ఏం చేద్దామనంటే డివైడ్ టోటల్ సేల్స్ అండ్ పీరియడ్. ఓకే. సో, ఇలా చేస్తే ఓకే. సో, పీరియడ్ తీసుకోవద్దు ఇక్కడ. మనం ఆల్రెడీ డే క్యాలిక్యులేషన్ తీసుకున్నాం కదా!
సో డే క్యాలిక్యులేషన్ తీసుకుంటే మనకి 8812 ఇలా వస్తుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ 5403. సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే 5th జనవరి నుంచి 5th జనవరి నుంచి 5403 కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. బట్ ఇవన్నీ కూడా మనకి క్యాలిక్యులేట్ అవుతున్నాయి. సో దాన్ని మనము డిఫరెంట్‌గా హ్యాండిల్ చేయాలి. ఇఫ్ count rows of period is greater than or equal to 9, అప్పుడు క్యాలిక్యులేషన్ అనేది అప్లై అవ్వాలి, లేదంటే 0. ఓకే. సో ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అండ్ మనం దీన్ని డెసిమల్ నెంబర్ కింద కన్వర్ట్ చేసి 2 డెసిమల్స్ అయితే ఇవ్వచ్చు. సో 5403 5220 5403 5220 5366. సో సేమ్ ఆన్సర్ మనకి ఇక్కడ కూడా వచ్చింది. బట్ ఇక్కడ ఏంటంటే డెసిమల్ 2 డెసిమల్ తీసుకున్నాం. ఇక్కడ నార్మల్‌గా ఎంత డెసిమల్ వస్తుందో అంతే ఉంది. అండ్ ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే సేమ్ నార్మల్ డెసిమలే ఉంది. అండ్ దీన్ని మనము రౌండ్ కూడా చేయొచ్చు. సో ఇది ఆన్సర్. అండ్ ఎక్సెల్‌లో కూడా మనము దీన్ని రౌండ్ చేయొచ్చు. ఇగ్నోర్ ఎర్రర్. సో ఇది. సో ఇందులో మనం 3 మెథడ్స్ కవర్ చేస్తాం. ఫస్ట్ వన్ ఎక్సెల్, అది సింపుల్ మెథడ్, మేబీ వితిన్ 30 సెకండ్స్‌లో అయిపోతది. అండ్ పైథాన్‌లో కూడా సేమ్ వితిన్ 30 సెకండ్స్‌లో చేసేయొచ్చు. అండ్ పవర్ బిఐలో మాత్రం కొంచెం క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. సో ఫస్ట్ మనం పీరియడ్స్ తీసుకున్నాం. దాని తర్వాత టోటల్ సేల్స్ తీసుకున్నాం. టోటల్ సేల్స్ డివైడెడ్ బై అక్కడ వరకు ఏదైతే డేస్ కౌంట్ వస్తుందో ఆ డేస్ కౌంట్ తో మనం డివైడ్ చేస్తాం అనమాట. సో ఆబ్వియస్లీ ఇక్కడ కూడా మనం చేసేది అదే. సమ్ ఆఫ్ దిస్ వన్ డివైడెడ్ బై కౌంట్ ఆఫ్ దిస్. ఓకే. సో సేమ్ ఆన్సర్ మనకి ఇలా కూడా వస్తుంది. సో ఇదే క్యాలిక్యులేషన్, ఇదే మెథడ్ని మనము పవర్ బిఐలో కూడా ఇంప్లిమెంట్ చేసాం. సో దాని బ్యాక్గ్రౌండ్ క్యాలిక్యులేషన్ ఇది.